హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. సో అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతారండి. సో అలాంటి ఈరోజు ఒక క్రికెట్ లీగ్ తీసుకొచ్చారు. మనతో పాటు శ్రీ సత్య గారు ఉన్నారు. అంత సెన్సిటివ్, సున్నితంగా ఉంటారు. బట్ ఎన్ని దెబ్బలు తగులుతాయో, బట్ ఎలా ముందుకొచ్చారు అడుగుదా. హాయ్. హలో అండి, చూడండి అన్ని దెబ్బలే. బట్ ఇది డాన్స్ వల్ల వచ్చింది. క్రికెట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, నేను ప్రాక్టీస్కి వెళ్ళడం. సో లైఫ్లో ఇది ఒక కొత్త సంథింగ్ న్యూ జర్నీ ఫర్ మీ. నేను ఎప్పుడు ఒక్కసారి కూడా బ్యాట్ కానీ బాల్ కానీ ఎప్పుడు పట్టుకోవాలా. బట్ ఐ లవ్ వాచింగ్ క్రికెట్. బట్ ఎప్పుడు అంటే సెలబ్రిటీ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు లేదా సినిమా ఆర్టిస్టులు కాకుండా కమ్యూనిటీ పీపుల్ని తీసుకొచ్చి లేడీస్కి ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసింది. అడుగుతుంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచే మేము ఆడుతున్నాం అన్నారు. సో ఒక్కొక్కరు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ మామూలుగా ఎట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఆడతారని చెప్పి. సో రియలీ ఫార్వర్డ్, నేను కూడా వాళ్ళలాగా ఒకసారి ఆడతానని కోరుకుంటున్నాను. బట్ యా, నేర్చుకున్న క్రికెట్ నేను కూడా ఆడతాను. సో చూస్తే కనుక మీరు డాన్స్కి పాపం చాలా కష్టపడి చేస్తున్నారు, మేము చూస్తున్నాము. మీ దెబ్బలు కూడా తగిలినాయి అయినో. బట్ ఎంత సెన్సిటివో. బట్ డాన్స్ తర్వాత కొంచెం రఫ్ అయ్యారు అనుకుంటున్నాను. బట్ క్రికెట్కి ఇంకా ధైర్యం కావాలి. ఏదైనా తగిలిందంటే గ్లామర్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి అమ్మాయిలు అంత ధైర్యం చేయరు. సో మీరు అదేం భయపడట్లేదా? లేదు, నాకు క్రికెట్ చూడడం చాలా ఇష్టం. సో ఆడితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. దెబ్బలు తగిలితేనే కదా తెలిసేది ఆడాలో వద్దో. సో అయితే మీరు బౌలరా, బ్యాటింగా, ఆల్రౌండరా, అసలు ఏం చేస్తున్నారు? తెలీదండి, నేర్చుకోవాలి. ఏం వస్తే అది. ప్రెసెంట్ అయితే ఫీల్డర్. సో నిజం చెప్పండి, క్రికెట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? 11 మెంబర్స్ నాకు తెలుసు. అయ్యో, క్రికెట్ చూస్తాను నేను. చూస్తారు. ఐ లవ్ వాచింగ్ క్రికెట్. సో మీకు ఎక్కువ ఏది ఇష్టం? బ్యాటింగ్ చేయడం ఇష్టమా, లేదంటే బౌలింగ్ చేయడం ఇష్టమా? అంటే మిమ్మల్ని చూస్తే బ్యాట్ మోయగలరా? అయ్యో, బ్యాటింగ్. సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అసలుకే మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? చాలా మంది ఉన్నారు ఇండియా టీంలో. మొత్తం అందరూ ఫేవరెట్ క్రికెటర్సే. రీసెంట్ గా అయితే సంజు సామ్సన్ మీరు ఒక్కటేసారు ఆయన. సో ఐ లైక్ ఇషాన్ కిషన్, ఐ లైక్ విరాట్ కోహ్లీ గారు, ధోని గారు. సో ఎవ్రీబడి ఈజ్ మై ఫేవరెట్ క్రికెటర్. సో ఇక్కడ ఉన్న బ్యాచ్ లో మీ బెస్ట్ బడీ అంటే ఎవరు? స్నిగ్ధ యా. అన్న, అక్క అన్ని అన్ని అదే. సో యా, షీఈస్ వెరీ క్లోజ్. సో చూస్తే మీరు చాలా లిమిటెడ్గా అంటే షోస్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, అండ్ సీరియల్స్ ప్రాజెక్ట్స్ కూడా ఏమీ ఒప్పుకున్నట్టు అనిపించట్లేదు. అంటే ఫర్దర్గా మూవీస్కి ట్రై చేస్తున్నారా, లేదు అంటే ఓన్లీ షోస్ వరకే చేస్తున్నారా ఏంటి? లేదు, మూవీస్ ఉన్నాయి, షోస్, సీరియల్స్ లో కూడా వస్తాను, కానీ కొంచెం టైం తీసుకొని వస్తాను. ఫైన్. చందమామ ఎలా ఉంది? అందరూ చందమామ మీ అమ్మాయి అంటున్నారు. మా అమ్మాయి కాదు పాపం, వాళ్ళ మమ్మీ ఫీల్ అవుతారు. సో షీఈస్ వెరీ ఫైన్. నా అమ్మాయి అయితే అసలు కాదు. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో కూడా బాండింగ్ పెంచేసుకున్నారు, మేము చూస్తున్నాం వీడియోస్. వాడు కూడా మీకు అట్రాక్ట్ అయిపోయాడు. ఏంటి అంత పిల్లలు అంత అట్రాక్ట్ ఏం చేస్తున్నారు శ్రీ సత్య గారు? ఫోన్లేండి, అట్లీస్ట్ పిల్లలన్నీ అట్రాక్ట్ అవుతున్నారు నాకు. అబ్బాయిలు ఎట్లనో అవ్వట్లేదు. నిజం. ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తుంటారు శ్రీ సత్య గారు? ఐ స్వేర్ ప్రపోజల్స్ అసలు నాకు రావు. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లోనే అయిపోయినాయి. ఆ తర్వాత నుంచి ఎవరు నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసింది కూడా లేదు. సో మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? మంచి అబ్బాయి అయితే చాలు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.